ఆల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న అల్పాహార వితరణలో భాగంగా మిర్యాలగూడ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ స్వర్గీయ సిగిలంభట్ల సత్యనారాయణ జయంతిని పురస్కరించుకొని ఆయన సతీమణి గీతారాణి, కుమారుడు హరీష్ బాబు దాతృత్వం వహించారు. ఆసుపత్రిలోని రోగుల సహాయకులకు 150 మందికి పైగా అల్పాహారాన్ని వితరణ చేపట్టారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు, ఎనగండ్ల లింగయ్య, పాశం రవీందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం, కర్రా రామరెడ్డి, వనితా డైమండ్ అధ్యక్షులు పసునూరి స్వప్న, మధు తదితరులు పాల్గొన్నారు. మీకు ఎక్స్ట్రా పని ఉంటే మీరు కూడా టెస్ట్ చూడండి. కట్టవాలి ఒక్కటి కూడా ఇంకా అట్నే లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహిస్తున్న ఫ్రీ మీల్స్ అనేది ఎంతో ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే హాస్పిటల్కి నిత్యం రోగులు వస్తుంటారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా లయన్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మా నాన్నగారి సిగిలంభట్ల సత్యనారాయణ మా నాన్నగారి జన్మదినం సందర్భంగా ఈరోజు మేము ఫ్రీ మీల్స్ నిర్వహించడం జరుగుతుంది. అదే కాక మా కుటుంబ సభ్యుల దాతృత్వంతో మేము ఇది నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చేవారికి చేయాలని, దాతృత్వం చేయాలని మేము అనుకున్నాము. అది ఈరోజు చేశాము. ఇకపై నుంచి కూడా ప్రతి ఒక్కరూ దీన్ని ఆదర్శంగా తీసుకొని ఎవరికో ఖర్చు పెట్టేదానికంటే ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి నిత్యం వస్తుంటారు కాబట్టి వాళ్ళకి పెడితే మంచిగా ఉంటుంది కదా అని పెడితే మంచిగా ఉంటుంది. అది అందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను. మన మిర్యాలగూడ పట్టణంలో ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి క్యామ వెంకటేశ్వర గారు రిటైర్ ఎంప్లాయ్, బుక్కలవాడలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతోమందిని తీర్చిదిద్దిన వ్యక్తి. మరి నిన్న ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వారు వైస్ ప్రెసిడెంట్ అమెరికా నుంచి వచ్చి వారికి పిన్ను పెట్టడం జరిగింది. వారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రిటైర్ అయ్యి మన బాధ్యతలు తీరని చెప్పేసి ఇంటికాడ ఉండటం కదా సార్. మీరందరూ కూడా సేవలో పాల్గొనాలి. ఆ సేవకి ఖచ్చితంగా మీకు గుర్తింపు ఉంటుంది. ఇవాళ మరి నాకు తమిళనాటి వెంకటేశ్వర గారికి సన్మానం చేయడం మా అదృష్టంగా భావించుకుంటూ, గురువుకు సన్మానం చేయడం అనేది అది అందరికీ రాదు, కొంతమందికి వస్తే అదృష్టం మాకు దక్కేందుకు చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా 142 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్క లైన్ లీడర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలో పురప్రముఖులు ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. మరి మీడియా మిత్రుడు హరీష్ వాళ్ళ నాన్నగారి జన్మదినం, మరి ఇక్కడ వారి నాన్నగారి పుట్టినరోజు చేసుకోవటం, మరి వారు లేరు, స్వర్గీయ సత్యనారాయణ గారు వారు వెళ్ళిపోవడం జరిగింది. అయినా కానీ నాన్నగారిని గుర్తుంచుకొని ఇక్కడ అంతమందికి అన్నం పెట్టడం చాలా సంతోషం. నేషనల్ లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఈరోజు 142వ రోజు మన ప్రభుత్వ ఆసుపత్రి యందు అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ అల్పాహార కార్యక్రమాన్ని అందిస్తున్న వారు స్వర్గీయ సిగిలంభట్ల సత్యనారాయణ రిటైర్డ్ ఏఎస్ఐ పుట్టినరోజు జయంతి సందర్భంగా వీరి
శ్రీమతి గీతారాణి గారు, వారి కుమారుడు హరీష్ బాబు మరియు కుమార్తెలు, కుటుంబ సభ్యులు దాతృత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని మా అందరి తరఫున కోరుకుంటూ కూడా ఏరియా హాస్పిటల్ నందు మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రాం 142వ రోజు జరిగింది. ఈరోజు శ్రీమతి శ్రీ పేరాల ఉమా అనిల్ కుమార్లు 22వ పుట్టినరోజు సందర్భంగా పెళ్లిరోజు సందర్భంగా వారు దాతృత్వం వహించారు. అలాగే సిలిగంబట్ల సత్యనారాయణ రిటైర్డ్ ఏఎస్ఐ గారు పుట్టినరోజు జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు దాతృత్వం వహించారు. వారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా అష్టక్షరాలు ఆయుర్వేదాలు కల్పించాలని కోరుకుంటున్నారు. స్థానిక మిర్యాలగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో మా క్లాస్మేట్ పేరు ఉమా అనిల్ కుమార్ల పెళ్లి సందర్భంగా వారు మా యొక్క స్టేటస్ చూసి స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సత్యనారాయణ గారు రిటైర్డ్ ఏఎస్ఐ గారి జయంతి సందర్భంగా కూడా వారు కూడా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 142 రోజు జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చే రోగుల సహాయకులకు మిర్యాలగూడ ఆల్ లయన్స్ క్లబ్స్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు దాతృత్వం వహించిన శ్రీమతి ఉమా అనిల్ కుమార్ 22వ పెళ్లి రోజు సందర్భంగా వారు ఇక్కడ దాతృత్వం వహించి ఇవ్వడం జరిగింది. వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమం దాతల సహాయ సహకారాలతో నడుస్తుంది. ఇది నిరంతరం సాగాలని కోరుకుంటున్నాం. లాంగ్ లీవ్